మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఆంధ్రప్రదేశ్లో స్పష్టమైనటువంటి ఒక రాజకీయ విభజన కనిపిస్తూ ఉంది. దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమిటి ఆ స్పష్టత? ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఆ క్లారిటీ ఏమిటి? మిత్రులారా, సాధారణంగా అన్ని సెక్షన్స్లోనూ ఒక డివిజన్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళలో, యువకుల్లో, సీనియర్ సిటిజన్స్లో, అర్బన్ ఏరియాల్లో, రూరల్ ఏరియాల్లో, అలాగే ఉద్యోగుల్లో, మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా ఈ అన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని సెక్షన్స్లో ఒక డివిజన్ మనకి కనిపించిందా, అటు ఇటుగా కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఇంకెక్కడా లేనటువంటి ఒక వాతావరణం ఏమిటయా అంటే, కొన్ని సెక్షన్స్ క్లియర్గా, అంటే 100% అని చెప్పను కానీ 90% పైన ఎన్డీఏ వైపు ఉన్నారు. ఎన్డీఏ అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన. కొన్ని సెక్షన్స్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా ఉన్నారన్నమాట, అనుకూలంగా ఉన్నారు. ఏమిటి ఈ ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నటువంటి సెక్షన్స్ ఏమిటో చూడండి. అర్బన్ సెక్షన్స్, ఎలైట్ సెక్షన్స్, ఎడ్యుకేటెడ్ సెక్షన్స్, అప్పర్ క్యాస్ట్ అంటే అగ్రవర్ణాలు, ఉద్యోగులు, మేధావులు, యువకులు, ఇట్లా వీళ్ళని అందరినీ కలిపి మనం ఒక ఎలైట్ సెక్షన్స్గా భావించవచ్చు. దీనికి పూర్తి వ్యతిరేకమైనటువంటి సెక్షన్స్ అంటే రూరల్ సెక్షన్స్, అలాగే లోవర్ క్యాస్ట్ పీపుల్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల్లో కొన్ని సెక్షన్స్, వీళ్ళందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి వైపు, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారని చెప్పి, కోర్స్ ఒక 2-3% ప్రజలు అటు ఇటు కాకుండా తటస్థంగా ఉండవచ్చు, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. మరో 2-3% కాంగ్రెస్, కమ్యూనిస్ట్, లెఫ్ట్ పార్టీస్, సెక్యులర్ పార్టీస్ ఒక కూటమి ఉంది కాబట్టి అటువైపు ఉండొచ్చు అనమాట. కానీ మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ విభజన ఎప్పుడూ చూడలేదు, ఎక్కడా చూడలేదు, ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకు అంటే వీళ్ళు చెప్తున్నటువంటి, అంటే ఎన్డీఏని క్లియర్గా సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ ఎలైట్ సెక్షన్స్, సోకాల్డ్ ఎలైట్ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అవకాశం లేనటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని, దిక్కు లేని రాష్ట్రం అయిపోయింది. అక్కడ ఉద్యోగాలు లేవు, యువకులు అల్లాడిపోతున్నారు. వచ్చిన కంపెనీలే పోయినాయి, కొత్త కంపెనీలు లేవు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రోడ్ల అధోస్థితి చూస్తేనే రాష్ట్రం యొక్క అధోస్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. రాష్ట్రం అంతా విధ్వంసం అని చెప్పి ఈ ఎలైట్ సెక్షన్స్ అన్నీ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాయన్నమాట. ఇది అంటే మొత్తం దాదాపు 90% ఉన్నటువంటి ఈ ఎలైట్ సెక్షన్స్లో ఈ విభజన మనకు కనిపిస్తుంది. దీనికి విరుద్ధమైనటువంటి సెక్షన్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అధినాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, మనకు వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యారు, ఈ యుద్ధం నేను ఒంటరిగానే చేస్తాను, ఈ యుద్ధం పెత్తందారులకి, పేదలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అని ఆయన చెప్తున్నాడు అనమాట. మిత్రులారా, ఇక్కడ ఒక విషయం మనకి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా అర్బన్ సెక్షన్స్ చదువుకున్న వాళ్ళు, అలాగే మేధావులైనటువంటి వాళ్ళు, ఉద్యోగులు, వీళ్ళందరూ ఎంతమంది ఉంటారు? అప్పర్ క్యాస్ట్ పీపుల్ వీళ్ళందరూ ఎంతమంది ఉంటారు? మహా ఉంటే 20-25% ఉంటారనమాట. ఎక్కువ పర్సెంట్ ఎక్కడ? రూరల్ ప్రాంతంలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఏమిటి? నా పథకాలను ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా నా వైపు ఉంటారు అనేటటువంటి భరోసా, నమ్మకం, ధీమాతో ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. ఇది అక్కడ ఉన్నటువంటి క్లాసిఫికేషన్. క్లాస్ డివిజన్ అందామా, ఇది క్యాస్ట్ డివిజన్ అందామా ఏమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ స్పష్టమైనటువంటి విభజన అయితే మనకి కనిపిస్తుందన్నమాట. ఈ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్లోను, అలాగే బీసీస్లో చాలా స్పష్టమైనటువంటి విభజన ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది సెక్షన్స్ ఇటు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. అయితే అటు 70% అనుకూలంగా ఉన్నారని, ఇటు 20% ఇటు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నారని చెప్తున్నావు. నువ్వేం చెప్తున్నావు?
జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పబోతున్నావా ప్రసాద్ మూర్తి అని ఎవరైనా అడగొచ్చండి. నేను ఆ మాట చెప్పట్లేదన్నమాట. ఎక్కువగా మాట్లాడేది, ప్రసంగాలు చేసేది, రాతలు రాసేది, ప్రచారాలు చేసేది అందరూ కూడా మేధావి సెక్షన్సే ఉంటారు, ఎలైట్ సెక్షన్సే ఉంటారు. వాళ్ళ ప్రభావం మిగిలిన వర్గాల మీద పడవచ్చు. అది ఏ మేరకు పడుతుంది, ఎంతవరకు అభివృద్ధి విషయంలో, అలాగే కంపెనీల విషయంలో, ఉద్యోగాల విషయంలో ఎంతవరకు ఆ రూరల్ పీపుల్ని, ఆ లోవర్ క్యాస్ట్ పీపుల్ని, డౌన్ ట్రాడెల్ పీపుల్ని, వీళ్ళు ఎలైట్ సెక్షన్స్ ఎంతవరకు వాళ్ళని కన్విన్స్ చేయగలరు అనేటటువంటి దాని మీదే రిజల్ట్ ఆధారపడి ఉంది. కానీ ఈ క్లాసిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, అది స్పష్టంగా ఉంది. కానీ చివరిగా ఒక మాట చెప్తాను, మేధావులైనటువంటి వాళ్ళు అభివృద్ధి గురించి, లేదా సంస్కరణల గురించి, ఆస్తిపాస్తుల గురించి, సంపద గురించి, దోపిడీ గురించి చాలా కాలంగా కమ్యూనిస్టులు కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్పిన మాటలందరూ పేదవాళ్ళు వింటే వాళ్ళకే ఓట్లు వేయాలి కదా. ఏమో అంటే ఈ ఎవరి ప్రభావం ఎవరి మీద ఎంతవరకు ఉంటుంది. ఈసారి ఎన్నికలు మాత్రం చాలా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మాత్రం విచిత్రంగా కనిపిస్తున్నాయి. ఈ క్లాసిఫికేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పరిణామాలు, ఫలితాలు ఎలా ఉంటాయో మనం కాలం ఏం తీర్పు చెప్తుందో ఎదురు చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.